కొంచెం ఈ వీడియో సగం వరకు చూడడానికైనా ట్రై చేయండి. నాకు చిన్న హెల్ప్, నాకే కాదు నాలా ఊరిని వదిలేసి ఇంటి కోసం ఏదో సాధిద్దామని సిటీకి వచ్చి రూమ్ తీసుకొని ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటూ వచ్చిన పని కాకుండా చాలా డిస్ట్రాక్షన్స్ కి అలవాటు పడుతున్నారు. లైక్ మందు, బెట్టింగ్, లవ్, ఫ్రెండ్స్ అని ఇలా చాలా. అలా అవ్వకుండా అబో 30 ఏజ్ పర్సన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఆర్ఎల్స్ మీలో ఎవరైనా సిటీకి వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళు మీ ఎక్స్పీరియన్సెస్ ని డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీ సజెషన్స్ అండ్ మీరు చేసిన మిస్టేక్స్ ని కామెంట్ చేస్తారా? నాకు ప్లస్ కొత్తగా సిటీకి వచ్చిన వారికి హెల్ప్ అవుతుంది. లేదా ఆ లైఫ్ లో అన్ని బ్యాలెన్స్ చేయాలి అంటారా? ఇక మన డైలీ రొటీన్ విషయానికి వస్తే మార్నింగ్ లేచి బ్రష్ వేసి మంచిగా బ్లాక్ కాఫీ చేసుకొని తాగిన. అద్దం లేదు, సో ఫోన్ కెమెరాలో చూసుకుంటున్నా. నిన్న ఈవినింగ్ వండిన బెండకాయ కర్రీ అన్నం తిని కేఫ్ కి స్టార్ట్ అయ్యా. నిన్న చెప్పాను కదా కుక్కలు సీట్ కవర్ మొత్తం చింపేశాయి. ఈ రోజు ఇదో బొక్క. ఫస్ట్ సీట్ కవర్ సెట్ చేపిద్దామని అక్క షాప్ పక్కనే సీట్ రిపేర్ షాప్ ఉంటుంది, అక్కడికి సీట్ కవర్ వేపేయడానికి తీసుకుపోయినా. సీట్ కవర్ వేసే లోపు అక్క షాప్ లో కూర్చున్నా. ఎండా మామూలుగా లేదు, అక్క మంచిగా కూలర్ వేసి వాటర్ ఇచ్చింది. అలా కాసేపు అక్కతో మాట్లాడిన తర్వాత పక్కనే గప్చు బాగుంటదిరా అంటే తిన్నాం. వచ్చేసరికి సీట్ కవర్ కంప్లీట్ అయింది. ఇక బిల్ కట్టి షాప్ కి వచ్చిన. ఏసీ వాటర్ నడిచే దారిలో పడుతున్నాయి, కొంచెం పైప్ జాయిన్ చేసా. అసలు ఈ మధ్య ప్లాన్స్ ని పట్టించుకోవడం లేదు. మనీ ప్లాంట్ తీగ కింద పడింది, మళ్ళీ పైకి కట్టిన. అన్న రంజాన్ కి బిజీగా ఉండే అని ఈ రోజు స్వీట్ పంపించాడు. స్వీట్ అయితే చాలా బాగుంది. బిర్యానీ ఎక్కడరా అంటే రేపు పంపిస్తా అన్నాడు. మరి బిర్యానీయే కదా మెయిన్. వీళ్ళు కూడా రివ్యూ నోట్స్ రాస్తా అంటే స్టిక్కీ నోట్స్ ఇచ్చిన. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే వినికి కూడా గేమింగ్ ఛానల్ ఉంది. ఛానల్ నేమ్ రాశాడు, ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అని.